హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఇంటర్ 2025 రిలేటెడ్గా పబ్లిక్ ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఆ డేట్స్లో ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుంది అన్న టైం టేబుల్ అనేది క్లియర్గా వీడియోలో అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఇవాళే మనకు ఇంటర్కి సంబంధించి మనకు కంప్లీట్ షెడ్యూల్ అయితే రావడం జరిగిందనమాట. అది ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తూ మనం అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఇక్కడ మీ స్క్రీన్ పైన అయితే షెడ్యూల్ అయితే ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది మీకు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, అలానే రైట్ సైడ్లో ఉన్నది మనకు సెకండ్ ఇయర్ వాళ్ళకి అనమాట. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేటప్పటికి మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏ డేట్న ఏ ఎగ్జామ్ జరుగుతుంది అన్నది క్లియర్గా గమనిద్దాం. మెయిన్గా మనకు ఎగ్జామ్స్ అన్నవి March 5th నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. మనకు March 6th నుంచి స్టార్ట్ అయ్యేది సెకండ్ ఇయర్ వాళ్ళకైతే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మనకు ఏదైతే సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 అనేది మనకు యొక్క March 5th అయితే ఉంటుంది. అలానే మనకు ఇంగ్లీష్ పేపర్ అంటే సెకండ్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి మనకు ఫ్రైడే ఉంటుంది. అది కూడా March 7th, అంటే మధ్యలో మనకు 1 day గ్యాప్ అనేది ఇచ్చేసారనమాట. ఆ తర్వాత మనకు మ్యాథమెటిక్స్ 1A వచ్చేటప్పటికి మనకు March 11th అయితే ఉంటుంది. అలానే 1B వచ్చేటప్పటికి March 13th అయితే మనకైతే ఉంటుంది. మోస్ట్లీ మనకు 2 to 3 days గ్యాప్స్ అయితే మనకు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్స్కి అయితే ఉన్నాయి. ఆ తర్వాత మనకు ఈ యొక్క March 17th మనకు ఎవరైతే మనకు ఎంపీసీ ఉన్నారో వాళ్ళకి ఫిజిక్స్ అయితే ఉంటుంది. అలానే సిఈసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎకనామిక్స్ అయితే ఉంటుంది. అలానే బైపీసీ వాళ్ళకి కూడా మనకు ఫిజిక్సే ఉంటుంది. బట్ మ్యాథమెటిక్స్ ఒకటి ఒక్కటి బాటనీ అలానే జువాలజీ మనకు పేపర్ 1s అయితే ఉంటాయన్నమాట. అలానే మనకు ఈ యొక్క March 19th వచ్చేటప్పటికి కెమిస్ట్రీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. అలానే మనకు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే సెకండ్ ఇయర్ వాళ్ళకి అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు బ్లాగ్ ఛానల్ కూడా అయితే స్టార్ట్ చేసామన్నమాట. మనకు డిస్క్రిప్షన్ అలానే కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న ఒకసారి విజిట్ చేసి వీడియో నచ్చినట్లయితే ఒకసారి కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లేదు ఇంకా ఏవి డెవలప్ చేస్తే బాగుంటుంది అన్నది మీరు అనుకుంటున్నారో కూడా ఒకసారి వీడియోస్కి అయితే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇక సెకండ్ ఇయర్ వాళ్ళ ఎగ్జామ్ డేట్స్ గమనించినట్లయితే వీళ్ళకు March 6th నుంచి మనకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ March 6th మనకు యాజ్ యూజువల్ మీరు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు, సాంస్క్రిట్ సెలెక్ట్ చేసుకుంటే సాంస్క్రిట్, వాటికి సంబంధించి ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలానే మనకు ఏదైతే March 10th ఉందో ఇక్కడ మనకు ఇంగ్లీష్ పేపర్ 2 ఎగ్జామ్ అయితే ఉంటుంది. అంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలానే మనకు మ్యాథమెటిక్స్ 2A కావచ్చు, లేదంటే మనకి ఎవరైతే బైపీసీ ఉన్నారో వాళ్ళకి బాటనీ మనకు పేపర్ 2 కావచ్చు. ఇది మనకు March 12th వెన్స్డే ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. అలానే మనకు 2B కానీ లేదంటే జువాలజీ పేపర్ 2 కానీ ఇవి మనకు March 15th మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలానే ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ వచ్చేటప్పటికి March 18th, March 20th మనకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా మ్యాథమెటిక్స్కి ఒక 2 days గ్యాప్ అయితే వచ్చింది మీకు 2Bకి. కానీ మనకు ఏదైతే 2A ఉందో వాటికి 1 day మాత్రమే గ్యాప్ అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ మెయిన్గా ఇంకా మనకు రిమైనింగ్ కోర్సెస్ సంబంధించి కూడా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ పైన అయితే గమనించవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మనకు హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఎగ్జామ్, అలానే సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా మనకు ఈ యొక్క ప్రాక్టికల్స్ రిలేటెడ్గా ఉంటుంది కదా, వాటి రిలేటెడ్గా మనకు కమింగ్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.